శుక్రవారం నల్గొండలోని స్థానిక సుభాష్ విగ్రహం వద్ద రైతు కార్మిక సంఘాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డిలు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం నల్గొండలోని స్థానిక సుభాష్ విగ్రహం వద్ద రైతు కార్మిక సంఘాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గతంలో రైతులు సంవత్సరకాలం చేసిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్లా చట్టాలను రద్దు చేస్తామని, మద్దతు ధర చట్టం చేస్తామని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని రాతపూర్వక హామీనిచ్చి అమలు చేయకుండా ఉండడంతో ప్రస్తుతము హర్యానా, పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాలలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం తమ బలగాలతో బాష్పాయిలు, వాటర్ క్యాన్లను, రబ్బర్ బుల్లెట్లు, ముళ్ళకంచెలు వేసానికి నిర్బంధాలకు గురి చేయడం సరికాదని, ఈ బుల్లెట్ల వర్షంలో శుభకరణ్ సింగ్ అనే యువ రైతు చనిపోయారని, ఈ చావుకి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ కుటుంబాన్ని ఆదుకుని గాయపడిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు భిక్షం, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్ కుమార్, సిఐటియు జిల్లా నాయకులు సల్వజ సైదాచారి, గడ్డం రాములు, కల్లం బుచ్చిరెడ్డి, మల్లేపల్లి రాంబాబు, వడ్డే రవి, చేరుపల్లి శివమ్మ, పాలకూరి ఆండాలు, పోలే వెంకన్న, ఎల్లయ్య రమేష్, ఈర్ల మారయ్య, సల్లోజి కృష్ణమూర్తి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.